బ్రేకింగ్ న్యూస్ చూసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని ఒక లేఅవుట్ లో రేవ్ పార్టీ జరిగినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలతో అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. యువకులు పెద్దలు డాన్సులు చేస్తున్నట్లు అందులో కనిపిస్తుంది. అయితే ఈ రేవ్ పార్టీ కూటమి కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం. రేవ్ పార్టీ నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి పార్టీ ఎప్పుడు ఎక్కడ జరిగిందనే విషయాలను తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో ఒక లేఅవుట్ లో రేవ్ పార్టీ జరిగినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలతో అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. యువకులు పెద్దలు డాన్సులు చేస్తున్నట్లు అందులో కనిపిస్తుంది. అయితే ఈ రేవ్ పార్టీ కూటమి కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం. రేవ్ పార్టీ నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి పార్టీ ఎప్పుడు ఎక్కడ జరిగిందనే విషయాలు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి అసలు రేవ్ పార్టీ ఎక్కడ జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వప్న. మండపేట పట్టణంలోని గొల్లపొంత రోడ్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లేఅవుట్ లో రేవ్ పార్టీ జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు నిన్న అర్ధరాత్రి కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులను వివరణ కోరగా వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే వారు ట్రాన్స్జెండర్ తో డ్యాన్స్ వేయించారని, ఇది యువతలు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో యువతలు పాల్గొలేదని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఈ ట్రాన్స్జెండర్లు కూడా అశ్లీల నృత్యాలు చేయడం మండపేట పట్టణంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ 31st నైట్ ఎవరైతే ఉన్నారో ఈ కూటమి నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి లేఅవుట్ లో మందు చిందు వేసి ఈ ట్రాన్స్జెండర్లతో అశ్లీల నృత్యాలు చేయించి పట్టణం అంతా కూడా దుష్ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇటువంటి అశ్లీల నృత్యాలు మండపేట పట్టణంలో జరుగుతున్నప్పటికీ పోలీసులకు సమాచారం ఉందా లేదా, ఉంటే పోలీసులు ఎందుకు వారిపై దాడి చేసి వీటిని నిలుపుదల చేయలేదని కూడా పట్టణ ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి మండపేట పోలీసులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రైట్ వెంకట, అయితే ఈ రేవ్ పార్టీ మొత్తం కూడా కూటమి నేతల ఆధ్వర్యంలో జరిగింది, అందులో కూటమి నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారా అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రేవ్ పార్టీ ఏదో జరిగిందో దానికి సంబంధించి కూటమికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే రేవ్ పార్టీ కాకపోయినప్పటికీ ఇది అశ్లీల నృత్యాలుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పోలీసులు. అదే విధంగా ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్స్జెండర్లో వారితో అశ్లీల నృత్యాలను మాత్రం నిర్వహించారని, ఇది రేవ్ పార్టీ కాదని పూర్తి విచారణ చేసిన తర్వాత తదుపరి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేయలేదంటూ కూడా స్థానికులు అంటున్నారని చెప్తున్నారు. మరి పోలీసుల వ్యవహార తీరు ఎలా చూడొచ్చు? ఈ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి పెరిగి నిన్న అర్ధరాత్రి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేస్తామని కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విమర్శలు రాకముందే పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టలేదని కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అయితే వస్తున్న పరిస్థితి ఉంది.
థ్యాంక్ యూ వెంకట్.